కాంగ్రెస్ గెలిస్తే పార్కులు ఖబరిస్తాన్లు అవుతాయన్న బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రిగా బాధ్యతతో మాట్లాడాలని హెచ్చరించారు. ఇదే అంశంపై హరీష్ రావు కూడా మాట్లాడారు. అనేమన్నారో చూద్దాం. కాంగ్రెస్ వాడు గెలిస్తే మీ పార్కులు మీ కమ్యూనిటీలు అన్ని ఖబరస్థాన్లు అవుతాయి, ఈద్గాలు అవుతాయి, దర్గాలు అవుతాయి, మసీదులు అవుతాయి. ఈడ జుబ్లీతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంఏం పార్టీ గెలిచినట్టే. ఎంఏం పార్టీ గెలిస్తే ఇవాళ మీ బతుకులు మొత్తం బర్బాద్ అవుతాయి. ఈ టోపీ కావన్నా ఆ టోపీ కావన్నా, ఈ టోపీ కావాలన్న జుబ్లీస్ హిందువులందరూ ఈ టోటే అని, ఆ తెల్ల టోపీ తుర్కోల టోపీ కావాలనుకున్న అందరూ అటు ఇటు ఓటేసుకోరు. మాకు అంతే ఓట్లు అంతే, మాకు ఒక్కటే ఓటు కావాలి, ఈ ఓటు కావాలి. బండి సంజయ్ గారు ఎన్నికల కొరకు నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి చేస్తారు. అది మన గతంలో చాలా కాలంగా చూసినాం. వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండిస్తా అనే కాడి నుంచి పెట్టుకుంటే ఆయన గురించి మనం, ఎందుకంటే వారు కేంద్ర మంత్రి అయిన తర్వాతనైనా కొంత బాధ్యతగా మాట్లాడాలి. హిందుత్వం, ఈ ఎన్నికలు హిందుత్వానికి సంబంధం ఏంది? ఇప్పుడు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు, 10,000 ఓట్లు కూడా రావు. అంటే మీ హిందువులంతా మిమ్మల్ని వ్యతిరేకించినట్ట. బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గంలో బీజేపీకి డిపాజిట్ రాకపోతే ఏం జవాబు చెప్తారో ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఇది ఛాలెంజ్ చేస్తాను నేను, అనేక సందర్భాలు చెప్తాను. 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. బండి సంజయ్ మాట్లాడేదంతా ట్రాష్. నేను అంటున్నా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలననే ఉంది కదా, మరి ఏమన్నా అయినాయా? కబ్రస్థాన్లు అయినాయా? ఏమన్నా మారిందా? 10 ఏళ్లలో పార్కులు అభివృద్ధి జరిగినాయి, మరిన్ని పెద్ద పెద్ద పార్కులు నిర్మించాం, అర్బన్ పార్కులు డెవలప్ చేసినాం తప్ప అవేం జరగలేదు కదా. సంజయ్ ఏంటంటే అప్పటి మందం రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు. ఎన్నికల ముందేమో ఇలాంటి మాటలు, ఎన్నికల తర్వాత గాయబవుతాడు. బండి సంజయ్ గారు ఒకటి అడుగుతున్నా, మీరు కేంద్ర మంత్రిగా తెలంగాణకు బడ్జెట్లో ఎందుకు నిధులు తేలేదు? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఢిల్లీ నుంచి ఎందుకు రాలేదు? మొన్న యూరియా కొరత రాష్ట్రంలో వస్తే బండి సంజయ్ గారు ఎక్కడ పోయినరు, ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటి విషయాల మీద మాట్లాడడానికి నీకు సమయం లేదు. కానీ ఓట్లు రాగానే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే